ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని పనులు చేస్తున్నారు? ఒకటి జపం చేస్తున్నారు, 2 శివలింగాలు తయారు చేస్తున్నారు, 2 పనులు చేస్తున్నాం. మన మనసు భగవంతుడు ఎంత బలంగా నిర్మించాడంటే 5 పనులు ఒక్కసారి చేయడానికి నిర్మించాడు. ఇప్పుడు ఎన్ని అప్పచెప్పాం దానికి? 2గా. మరి దాని శక్తి పూర్తిగా అక్కడ పెట్టిందంటారా? పెట్టదు. అర్థమైందా? ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇంకా 3 పనులు పెంచాలి. పెంచితే అప్పుడు వెళ్ళకుండా ఉంటుంది. 5 పనులు చేసే వెళ్ళదు. 1 శ్వాస మీద ధ్యాస. మనసుతో శ్వాసని సమ ప్రాణాయామంలో ఉంచటం. సమ ప్రాణాయామం అంటే 4 పక్కల సమానంగా, పూరకం, కుంభకం, రేచకం, కుంభకం 4 సమంగా ఉండేటట్లుగా శ్వాస మీద ధ్యాస పెట్టుట ఒక పని. 2వ పని ప్రాణానికి సమ ప్రాణాయామం, మనసుకి మంత్రజపం, బుద్ధికి ఆత్మవిచారణ. బుద్ధికి మరి ఆత్మవిచారణ జోడించావా? జరగదని మన అభిప్రాయం. కానీ అలా బుద్ధి ఆత్మవిచారణ జోడిస్తేనే సరిగ్గా జపం సాగుతుంది. విచారణ నీ దగ్గరేగా. ఆత్మవిచారణ అంటే బయటికి ఎక్కడికి పోతావు? ఆత్మవిచారణ అంటే కైలాసానికో వైకుంఠానికో వెళ్ళడం ఎందుకు? నీ బుద్ధి నీ లోపల ఉన్న ఆత్మస్వరూపం నీ హృదయంలో ఉండాలి. నీ ఆత్మ ఎక్కడ ఉంది? నీ హృదయంలోనే ఉంది కదా. ఇప్పుడు కైలాసానికో వైకుంఠానికో వెళ్ళడం ఎందుకు? అక్కర్లేదు కదా. కాబట్టి బుద్ధిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? హృద్గుహ, హృదయంలో పెట్టాలి. ఆ హృదయంలో పరమాత్మ ప్రకాశ స్వరూపుడుగా అణుస్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి బుద్ధిని ఎప్పుడు దేని మీద నిలపాలి? ఆ ప్రకాశాన్నే గమనిస్తూ ఉండమన్న. ప్రకాశాన్ని గమనించాలా? ప్రకాశంలో కనబడే ప్రపంచాన్ని గమనించాలా? ఇప్పుడు కానీ మనం దేన్ని గమనిస్తున్నాం అంటే అంధకారంలో ఉంది, చీకట్లో ఉంది. ఏం కనపడడం లేదంటే చీకటగా. మరి ఉన్న ప్రకాశం ఎక్కడికి పోయింది? మరి ఉన్న ప్రకాశం మీద తమో గుణం అనేటటువంటి ముసుగు పడింది. రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకున్నామమ్మా, చీకటి వచ్చిందా రాలేదా? చీకటి వస్తేనే నిద్ర వచ్చింది. ముందు నిద్ర వచ్చిందా చీకటి వచ్చిందా? అందుకని అదేనమ్మా, నీకు ముందు నిద్ర వస్తున్నట్టు తెలిసిందా చీకటి వచ్చినట్టు తెలిసిందా? అంటే ముందు నిద్ర ఆవహిస్తేనే చీకటి వచ్చింది. అంతేగా? ఒక్కర్లా ఆవలింతలు రావడంలో నిద్రకు సంబంధించి ఎలా తెలుసుకున్నావు నీకు నిద్ర వచ్చిందని? అంటే అలసిపోయావు, అప్పుడు ఏమైపోయింది? తనంతర తానే ఒరిగిపోయి. అంతేనా కాదా? మరి ఎందుకు అలసిపోయావు? పొద్దు నుంచి పనిచేస్తే అలసిపోక ఏమవుతామండి? ఎవరు పనిచేశారు? నువ్వు కదా అని పుస్తకంలో చదివావు. నేను కాదని పుస్తకంలో చదివావే కానీ చేసేటప్పుడు అలా లేవు. అప్పుడు ఏమైపోయింది? శరీరంతో కలిసిపోయాం. కలిసిపోయినప్పుడు ఏమైపోయింది? అలసట వచ్చేది. నేనే పని చేశానన్నప్పుడు కర్తాభోక్త 2 వచ్చేసారా లేదా? కాబట్టి ఆ కర్తాభోక్త రాగానే బుద్ధి సత్వగుణంలో ఉంటుందంటావా రజోగుణంలో ఉంటుందంటావా? కాబట్టి వ్యవహారంలో రజోగుణ అభ్యాసం ఉన్నంత కాలం మనకు నిలబడదు. వ్యవహారంలో దాన్ని ఏం చేయాలి? తేవాలి. సాత్విక జీవనం, సాత్విక ఆహారం, సాత్విక వ్యవహారం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త కర్మసు యుక్త స్వప్న. 4 యుక్తంగా ఉండాలంట. ఆహారము యుక్తంగా ఉండాలి, చేష్టలు యుక్తముగా ఉండాలి, ఆలోచనలు యుక్తముగా ఉండాలి, స్వప్నాలు కూడా యుక్తంగా ఉండాలి. ఈ 4 ఎవరికైతే యుక్తంగా ఉంటాయి వాడికి దుఃఖం లేదు. ఈ 4 ఎవరికైనా అయుక్తం ఉందండి, ఎందుకుండదు? ఈ మొదటి 3 ఉంటే అది ఉంటుంది. మొదటి 3 లేకుండా 4వది ఎట్లా వస్తుంది? డైరెక్ట్గా 4వ క్లాస్లో ఎవరైనా అడ్మిషన్ ఇస్తారా? నీకు ఇవ్వరు కదా. 3వ క్లాస్ పాస్ అయ్యని అడుగుతారా లేదా? ఇది అంతే. కాబట్టి ముందు ఎలా ఉండాలి? యుక్తమైన ఆహారం, తర్వాత యుక్తమైన చేష్ట, 3వది యుక్తమైన ఆలోచన, అప్పుడు 4వది యుక్తమైన స్వప్నం.
ఈ 4 సరిగ్గా ఉన్నాయనుకోండి, నీ దుఃఖం నీ జోలికి రాదు. ఇక దుఃఖం ఎవరికి వచ్చింది? కర్తాభోక్త అయిన వాడికే. అది అయుక్తం. కర్తాభోక్త అవడం అనేది అయుక్తం. చిన్న ఉదాహరణ చెప్తాను చూడు. మట్టికి అంటుకునే లక్షణం ఉందా లేదా? అంటుకుంటుందా లేదా? మట్టికి సహజ లక్షణం ఏంటి? చేతికైనా అంటుకుంటుంది, మోళ్ళకైనా అంటుకుంటుంది. కానీ ఇప్పుడు మరి అంటుకోవట్లేదే. ఏదో దానికి మధ్యలో దీనికి దానికి అంటుకోకుండా ఉండే విధానంలో ఒక పదార్థాన్ని అప్లై చేసేవి అక్కడ, అంతేనా కాదా? దాని సహజ లక్షణం, నూనె లక్షణం ఏంటి? దాని సహజ లక్షణమే అంటుకోవడం. చేతికి నూనె అంటుకుంటుందా లేదా? కానీ ఈ సందర్భంలో ఏమైంది? మట్టిని అంటుకోకుండా చేయడానికి ఉపయోగపడింది. కాబట్టి మనసు యొక్క లక్షణం ఏంటి? సహజంగా విషయాలను అంటుకుని ఉంటుంది, అంతేనా కాదా? దాన్ని భగవంతుడు అనేటటువంటి నూనెతో కలిపాం. ఏమైనా విషయాలను అంటుకోలేదు. విషయాలను అంటుకోకపోతే అప్పుడు నీకు సమస్య ఉందమ్మా. అయ్యో అదే కదా మరి, అదేగా కర్తాభోక్త, అంతేనా కదా? సరే కానీ మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? అయిందా? ఇంటికి వచ్చినప్పటి నుంచి వంట వండుతూనే ఉన్నావా లేదా? ఏ రోజు ఏం వండావో కొద్దిగా లెక్క చెప్పమ్మా. అదేంటమ్మా నువ్వే కదా చేసావు అంటే విశేషం మాత్రమే గుర్తుపెట్టుకుంటావు, సామాన్యాన్ని వదిలేస్తున్నావు. రోజు చేసేది సామాన్యం, అంతేనా కాదా? సరే కానీ నువ్వు వంట వండినప్పుడు కుక్కర్ ఎన్నిసార్లు పేలింది? ఇప్పుడు చెప్తావా చెప్పవా? అదే ఏమంట వండావా మాట చెప్పలేవా? కుక్కర్ ఎన్నిసార్లు పేలిందంటే మాత్రం తక్కువని చెప్తావా? అలా ఎలాగా అయిపోయి. కాబట్టి దేన్ని విశేషంగా గుర్తించకు, అన్నింటినీ సామాన్యంగా చూడు. అప్పుడు ఏ విషయం అంటుందటవా? అయిపోయి. వెరీ సింపుల్. కానీ ప్రపంచంలో మనం దేని వెతుకుతున్నాం? పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయేదాకా విశేషం విశేషం విశేషం. ఏమిటి వాళ్ళ విశేషం? ఎవరైనా కనపడ్డారు? ఏమడిగావు? ఏంటి విశేషాలు? ఎవరేం చెప్పినా దేని గురించి చెప్పారు? అసలు చెప్పడానికి విశేషం ఏముందా? ఉందా నిజంగా అసలు ఎక్కడన్నా? రోజు అదే సూర్యోదయం, రోజు అదే సూర్యాస్తమానం, అంతేనా? కన్యాకుమారి వెళ్ళి సూర్యోదయం ఫోటోలు మాత్రం 156 కొట్టేవా లేదా? ఏమిటయ్యా విశేషం? మీ ఇంటి ముందున్న సూర్యోదయం కాదా అది? రోజు అయ్యే సూర్యోదయం కాదా? ఆపాదించావు ఇప్పుడు అక్కడికి. కన్యాకుమారిలో ఏం చూసి వచ్చావంటే అబ్బా సన్ రైజ్ సన్సెట్ ఎంత బాగున్నాయి చూసా. ఆహా, వీళ్ళింటి ముందున్న సూర్యోదయం కూడా చూసేట. అందుకని ఆపాదించడం దాని వల్ల, ఆరోపించడం వలన ఈ విశేషాలన్నీ బలపడిపోయింది. కాబట్టి ప్రతిరోజు విశేషాలను సామాన్యం చేస్తే 3వ పనే 4వ పనే 5వ పని అన్నీ సామాన్యం అయిపోతే నేనెవరిని? అప్పుడు సాక్షి. కాబట్టి ఎన్ని పనులు చేయగలవు ఒకేసారి? అప్పుడు ఏం చేయదు నీకు. అది సాక్షిగా ఉన్నవాడు ఎవరైనా ఏం చూస్తుందా? అందరూ ఇక్కడ ఇంత పని చేస్తుంటే సూర్యుడు మనకేమైనా సహాయం చేయాలవుతా? చేయాలవుతా? ఏం చేస్తున్నాడు? నువ్వు అడిగితేనే ఏం చేస్తున్నాడా? ఎండను నువ్వు ఉపయోగిస్తున్నావా? అదేంటమ్మా నువ్వు శివలింగాలు ఎండబెట్టాలంటే సూర్యుడు పూనుకోవాలా వద్దా? మరి పూనుకున్నాడా పూనుకోలేదా? సూర్యుడి నుంచి చూస్తే సూర్యుడి నుంచి చూడడం అలవాటు చేసుకున్నావు. అన్ని సూర్యస్థానం నుంచి చూడు. అప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడువా? అమ్మాయా అమ్మా? అమ్మ అమ్మమ్మ? పిల్లాడా మునిమనోడా? అయిపోయినాయి అన్ని. అన్ని విశేషాలు పరిసమాప్తి. మొదటేమో సామాన్యం చేయాలి, తర్వాత ఫినిష్, ఫుల్ స్టాప్ పెట్టడానికి. ఎంతకాలం చేస్తావు అదే ఉద్యోగం? ఉద్యోగం చేస్తున్నావా లేదా? ఇప్పుడు ఎన్నేళ్ళైంది ఉద్యోగం చేయబెట్టు? ఎంతకాలం చేస్తానండి ఇదే ఉద్యోగం. ఆయన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే కొద్ది అనిపిస్తుందా లేదా?
ఎందుకని? బరువైంది కాబట్టి. బరువైంది కాబట్టి. ఏదైతే రెండు ఒకటే. బరువు అయితే దించాల్సిందే కదా ఏదైనా సరే. పిల్లాడు బరువు అయ్యాడమ్మా, తల్లి ఎంతసేపు మోస్తుంది? నీకు పిల్లవాడే కానీ ఎంతసేపు మోస్తావు? బరువు అవ్వనంత వరకు. ఏదైనా సరే బరువు అయింది, ఏం చేసావు? దించాల్సింది. శరీరం బరువు అయింది అప్పుడు. కాబట్టి అన్నిటినీ సామాన్యంగా చూడగలిగిన వాడికి ఏది బరువు కాదు. ఇంతకీ మీరంతా ఉద్యోగం చేయడానికే పుట్టారంటారా లేదంటారా? దేనికోసం పుట్టానని ఏ రోజన్నా ప్రశ్న వేసుకున్నావా? ఏం ప్రశ్న లేకుండా పనిచేస్తూ గానిగెద్దులాగా పోవడమని ఆలోచించాలి కదా. మానవుడికి బుద్ధి ఇచ్చాడు కదా పరమాత్మ, వివేకాన్ని ఇచ్చాడు కదా. దీనికోసమే పుట్టామా? ఎంతసేపు పొద్దున్న లేవా, వంట చేసుకోను, బ్యాగ్ తగిలించుకోను, క్యారేజ్ కట్టుకోను, పరిగెట్టను, సాయంత్రం దాకా అక్కడ గానిగెద్దులాగా కష్టపడను, వాడేదో డబ్బులు సంచి ఇస్తే డబ్బులు సంచి తెచ్చుకోను. అయ్యే బాయ్ 60 ఏళ్ళు వచ్చేసే. ఎందుకు పుట్టామన్న ప్రశ్న వేసుకోలేదు. మరి మళ్ళా పుడతావా పుట్టవా? సృష్టి ధర్మం, సృష్టి ధర్మాన్ని నువ్వు అధిగమించలేదుగా, అధిగమించగలిగే శక్తి లేదుగా. గురుత్వాకర్షణ వలయాన్ని దాటి రాకెట్ అవతలకి వెళ్ళాలంటే దానికి ఆ బలం ఉండాలక్కర్లేదు. మరి ఆ బలం ఉందట మనం సంపాదించాలిగా. కాబట్టి దేనికోసం పుట్టానన్న ప్రశ్న ఉండాలా అక్కర్లేదా? లేకపోతే ఏమవుతుంది? చేసిన పనే మళ్ళా చేస్తా ఉంటావు. ఏ జన్మలో చేయలేదంటావు ఈ పనులన్నీ? అన్ని జన్మల్లో ఇదే ఉద్యోగం, అదే సంసారం, అదే కుటుంబం, అదే డబ్బులు, అదే వ్యవహారం, అదే లాభం, అదే నష్టం, అదే సుఖం, అదే దుఃఖం, అదే ఘర్షణ, అదే ఒడి, అదే రజోగుణం, అదే తమోగుణం. ఏం మార్పు వచ్చిందంట అని మనం కనీసం విసుగైనా రావాలా వద్దా? వైరాగ్యమైనా రావాలా వద్దా? ముందు విరక్తి రావాలి, తర్వాత విసుగు రావాలి, ఆ తర్వాత వైరాగ్యం రావాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. మన జీవితం విసుగు దగ్గరే బండి అయిపోతుంది. ఇవాళ విసుగు, రేపు మళ్ళా రెడీ. ఎందుకని? ఏ రోజుకి ఆ రోజు ఎగతాలనుకుంటున్నాం. ఎగతాలంటే రేపు మళ్ళా కావాలి. వాళ్ళు ఫోన్ చేసావు, మళ్ళా రేపు మళ్ళా రెడీ. ఇక చాలు మోడల్ అనమాట. అందుకని జాగ్రత్తగా ఉంటాం. ఇంకా కావాలన్న దశ నుంచి ఇక తాళ్ళ దాకా రావాలి. ఇక తాళన్న దశ నుంచి అవసరం లేదన్న దశ దాకా రావాలి. అవసరం లేదన్న దశ నుంచి సాక్షిత్వానికి ఎదగాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. అప్పటిదాకా ఈ మనసు పరిగెడుతూనే ఉంటుంది. అది ఇంతకీ నా గొడవ. ఎందుకు పరిగెడుతుందంటే ఈ లోపల ఇంకా కావాలి, ఇక తాలు మధ్యలో మనసు ఊగిసలాడుతుంది. ఇంకా కావాలన్న వాటిని ఖాళీ చేయాలవుదా? ఎవరు చేయాలి? నువ్వే. ఎలా ఖాళీ చేయాలి? అయితే ఇకతాలన్నా అనాలి, లేదంటే అవసరం లేదన్నా. సాయంత్రం మీ అందరికీ విశాలాక్షి గారు ఆవిడ రిటైర్మెంట్ డబ్బుల్లో నుంచి ₹1,00,00,000 ఒక్కొక్కరికి ఇస్తున్నట్టు మీ అందరికి శివలింగాలు తయారు చేసినందుకు. ఇక చాలనాలా, అవసరం లేదనాలా, ఇంకా కావాలనాలా? ఇప్పుడు చూడు మరి ₹1,00,00,000 అయినా సరే అవసరం లేదు. శివలింగాలు తయారు చేసిన దానికి నేను కూలీ తీసుకుంటానండి. నేను నాకు అవసరం లేదా? నావా లేదా? అలాగే ప్రతిక్షణ ఉండొచ్చుగా. అప్పుడు ఏదైనా సులభమే. అన్నీ ఈశ్వర సేవే. ఈశ్వర సేవకు ప్రతిఫలం ఎవరు అడగడం లేదు. ఈశ్వరీయమైన జ్ఞానమే దానికి ప్రతిఫలం. అదే ఏదైనా కోరిక కామ్యక కర్మగా చేసావు అప్పుడేమై అప్పుడు మళ్ళా పునరభిజననం ఇంకా కావాలన్నావు. కాబట్టి ఏ ఒక్క అంశంలో ఇంకా కావాలని మిగిలినా
మరలా పుట్టక తప్పదు. జీవితంలో ఎప్పుడైనా లారీ తోలాలని అనిపించిందా? ఎంతో మంది చదువుతున్నారు కదా, నీకు ఎందుకు అనిపించలేదు లారీ తోలాలి? నేను దానికోసం పుట్టలేదు అన్నట్టు. ఈ జన్మలో ఆ పని చేయలేదు, దానికోసం పుట్టలేదుగా. ఆయన ఎందుకు తోలుతున్నాడు? దానికోసం పుట్టాడు. ఏదైనా సరే అతనికి ఆ విద్య వస్తుంది, మరి అందుకోసం పుట్టాడు అంతే. అలాగే ఈ జన్మలో ఈ పని ఎందుకు చేస్తున్నావు? ఆ పని కోసం పుట్టావు. ఎందుకు పని కోసం పుట్టావు? ఫలితం కావాలన్నావు. ఫలితం అవసరం లేదండి. కాసేపు ఫలితం అవసరం లేదు అన్నామండి, ఏమైనా ఈశ్వర సేవ. ఎప్పుడైతే ఈశ్వర సేవ అయిందో పని తగ్గిపోయింది. ఫలితం అడిగినంత కాలం పని తగ్గదు, పని పెరుగుతూనే ఉంటుంది. పని పెరగడం కరగంటావు, పని తగ్గడం కరగంటావు. ఎల్డీసీ కంటే యూడీసీకి పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? యూడీసీ కంటే ఆఫీసర్కి పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆఫీసర్ కంటే మేనేజర్కి పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది? మేనేజర్ కంటే జనరల్ మేనేజర్కి పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? కాబట్టి ఇప్పుడు ఎవరి పని సుఖం అన్నావు? అలాగే ఉండొచ్చు కదా. నేను ఎవరవుతున్నారు జనరల్ మేనేజర్? ఇప్పుడు నువ్వే కదా కావాలన్నావు. ప్రమోషన్ కావాలో, ఇంక్రిమెంట్ కావాలో, ప్రమోషన్ కావాలో అన్నావా లేదా? ఇచ్చిన తర్వాత ఏమంటున్నావు? అమ్మో నా వల్ల కావట్లేదు బాబో. చిన్న పని అయినా పెద్ద పని అయినా ఈశ్వర సేవగా చేస్తే కరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చే ముందు రాజీనామా ఇచ్చేసాము, బాగుంటుందంట. అదంతా నాకు వద్దండి. 190 కారణాలు ఎన్నైనా ఉండదు. బాగుంటుందా? బాగోదా? బాగోదా? ప్రమోషన్ వచ్చే ముందు రాజీనామా చేస్తే అసలు బాగోదా? ఎవరికి ప్రమోషన్ అమ్మా? దేవుడిగా ఈశ్వరుడిగా? ఈశ్వరుడి దృష్టిలో ప్రమోషన్ డిమోషన్ ఉన్నాయా? అర్థమైనా? ఇప్పుడు ఇలా ప్రతిదీ మనకి జీవభావంలో అలవాటైపోయింది, ఈశ్వర భావంలో స్ఫురించాల. కాబట్టి ప్రయత్నించినప్పుడు మన బుద్ధిని ఏం చేయాలి? జీవభావంలో నుంచి దైవీ భావంలోకి, ఈశ్వర భావంలోకి మార్చాలి. మరి ఇప్పుడు పని చిన్నదంటావు పెద్ద అంటావు? అప్పుడు మనసు నిలబడుతుంది. ఈశ్వర 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 అన్నీ దైవీ భావంతో. నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలి. అప్పుడు నువ్వు ఉండవుగా, జీవుడు అనేవాడు ఎగిరిపోతాడు. ఈశ్వరుడికి ఏది ప్రత్యేకం కాదు, ఏది విశేషం కాదు.